అందరికీ హాయ్ అండి. నేను ఆరాధ్య. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈజీగా శారీని ఎలా డబల్ కుచ్చిళ్ళు వచ్చేలాగా శారీని ఎలా డ్రేప్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే శారీని నీట్గా కింద కార్పెట్ మీద పరిచేసి మనం శారీకి ఎలా అయితే కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అదే విధంగా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలి. సో హాఫ్ శారీ మొత్తం ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బార్డర్ దగ్గర మనము కుచ్చిళ్ళని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. సో మధ్యలో కూడా ఒక్కొక్క ప్లీట్ని సెట్ చేసుకుంటూ పిన్ పెట్టుకోవాలి, లేదంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కుచ్చిళ్ళు. అండ్ ఇటువైపు కూడా బార్డర్ దగ్గరనే మనం సెట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నీట్గా పెట్టుకుంటూ పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పళ్ళుని సెట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే శారీకి ప్లీట్స్ పెట్టుకుంటామో పళ్ళు దగ్గర, సేమ్ ఇక్కడ కూడా అలాగే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసినట్టు అనేసి ఒక పిన్ పెట్టుకోవాలి, లేదా పిన్నిస్తో అయినా పెట్టుకోవాలి. అండ్ మధ్యలో కూడా పిన్ పెట్టుకోవాలి. సో మనము శారీని ముందు రోజే ఇలా డ్రైప్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అమ్మవారికి ఈజీగా కట్టేయచ్చు. నేనైతే బ్యాక్ డ్రాప్ని ఇలా సెట్ చేసుకున్నాను. టేబుల్ మీద ఒక బాక్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఫస్ట్ శారీని ఇలా యూ షేప్లో వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సో పెద్ద బార్డర్ ఉంది కదా ముందరికి వచ్చి, చిన్న బార్డర్ ఏమో కొంచెం వెనక్కి పెడితే మనకి 2 స్టెప్స్ అనేవి కనిపిస్తాయి ప్లీట్స్. తర్వాత ఇక్కడ పిన్నిస్తో పిన్ చేసుకున్నాను, అటు ఇటు మూవ్ అవ్వకుండా. ఫస్ట్ పెద్ద బార్డర్ ఉన్న కుచ్చిళ్ళని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన కుచ్చిళ్ళ దగ్గర ఉన్న క్లిప్ని రిమూవ్ చేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. అండ్ అటువైపు లాస్ట్, ఇటువైపు లాస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, దాన్ని పిన్ చేసుకోవాలి, అటు ఇటు మూవ్ అవ్వకుండా. అలాగే సెట్ అయి ఉంటాయి ప్లీట్స్. సో ఇప్పుడు అమ్మవారి పాదాలని పెట్టుకుందాము. ఫస్ట్ అయితే అటు లాస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, ఆ ప్లీట్ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని ఒక పిన్తో అటు ఇటు మూవ్ అవ్వకుండా సెక్యూర్ చేసుకుందాం. తర్వాత ఇటువైపు కూడా లాస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, సో ఇలా నీట్గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక పిన్ పెట్టుకోవాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ని కూడా సెట్ చేసుకోవాలి. మధ్యలో ప్లీట్స్ ఉంటాయి కదా, వాటిని సెట్ చేసుకోవాలి. సో ఇలా బాక్స్ మీద ఇత్తడి చెంబుని ప్లేస్ చేశాను. ప్లేస్ చేశాక స్టిక్కి అమ్మవారి హ్యాండ్స్ని అయితే టై చేస్తున్నాను, అటువైపు ఇటువైపు. సో ఇలా టై చేసిన తర్వాత పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఉట్టాలం పెట్టుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నేనైతే డబుల్ సైడ్ టేప్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా హ్యాండ్కి స్టిక్ చేసి బిందెకి గట్టిగా స్టిక్ చేసుకోవాలి. సో అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో బిందె మీద నేను కొబ్బరికాయని ప్లేస్ చేసి అమ్మవారి ఫేస్ని టై చేశాను. అలాగే అమ్మవారికి నగలతో అలంకరించుకోవాలి, అలాగే పూలతో అలంకరించుకోవాలి. చూడండి, ఒక పూలమాల వేయగానే అమ్మవారి లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా, ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. పైన అయితే స్టిక్ కనిపిస్తుంది కదా, అక్కడైతే నేను బ్యాంగిల్స్ని వేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.